అతను పంపితిని తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరు మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతోనూ జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చును. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ మా శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసం చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎలానగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితరా మేమును బ్రతికినట్టే. ప్రభు అంటున్నాడు, మీరు స్థిరంగా ఉండటమే మీరు స్థిరంగా ప్రభువులో ఉండటమే మా ఆనందం. ఈ రోజులో ఎవరైనా ఉన్నారంటారా? కాపర్లు అందరూ ధనాపేక్ష, పైకి మాత్రం ధనం. కాపర్లు కావచ్చు, వాళ్ళే పరిచర్య ఎవరు చేయకూడదండి. పరిచర్య ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకి ఎక్కడ లేని బాధ వచ్చేది. మేమే చేయాలి. వాళ్ళు మళ్ళీ ఎక్కడికి చేయాలి? ఆ సంఘంలోనే ఆ సంఘం 4 గోడల మధ్య పరిచర్య, కానీ సంఘం బయటకు వచ్చి తెలియని వారికి అన్యజనులకి సువార్త చెప్దామని లేదండి. ఇదిగో పౌలే మనకు మాదిరి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఒక సువార్త యేసు గురించి చెప్పకపోతే వాడు నశించిపోతాడు కదా. రేపు పరలోకంలో దేవుడు అడుగుతాడు, అతను నీకు నరకంలోంచి కేకలేస్తాడు, నాన్నది నువ్వు చెప్పుంటే బాగుంది కదా, నువ్వు ఒక మాట నాకు చెప్పుంటావు కావచ్చు, నీ పనులు నువ్వు చూసుకున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకున్నావు, నీకు యేసుక్రీస్తు గురించి తెలియదు, కానీ నువ్వు ఎందుకు చెప్పలేకపోయినా నాకు ఒక్క మాట చెప్పుంటే సరిపోదు. నీ పనులు నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకుంటేనే నువ్వు ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంటే యేసుక్రీస్తుని పరిచయం విషయంలో నువ్వు ఎందుకు చేయకూడదు? అందుకే ప్రభు చెప్పింది, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి నీ దేవుణ్ణి గనక నన్ను ప్రచురం చేయండి. ఎవరైతే విశ్వసించారో రక్షించబడతారు. నేను కార్యం చేశాను, వారు నమ్మగలిగితే వారు రక్షించబడతారని చెప్పి వారు అందరికీ ప్రభు పిలుపు ఇదే. పౌలు గారు అదే చేస్తారు. ఈ రోజున సంఘ కాపర్లు అయితే ఏ ఒక్కరు కూడా అలా లేరండి. ఎవరో సంఘాన్ని కడతారు, ఆ సంఘాన్ని వీరు మెయింటైన్ చేస్తారు. ఆ సంఘం మీద పెత్తనం. ఎవరైనా సువార్త చేస్తే వాళ్ళని చేయనివ్వరు. ఎవరైనా ఏదైనా ఒక వాక్యం చదివితే అసూయ, పాట పాడితే మొహం మాడిపోతాయి. ఏంటో తెలియదు. ఇలా ఉంది సంఘాల్లో నేటి పరిస్థితి. ధనాపేక్ష, తప్పుడు బోధ, రకరకాలైన బోధలు, క్రీస్తు సువార్తకు భిన్నమైన బోధలు రకరకాలు మనం చూస్తున్నాం. మనం బెరయాలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారంటే లేఖనములను పరిశీలించేవారు. మనం లేఖనాన్ని పరిశీలించాలి, అది దేవుని చిత్తం. అందుకనే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు చదవటం కాదండి, మనం ధ్యానించాలి. అది కరెక్టా కాదు, మనం ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. ధ్యానించడం అంటే నథింగ్ బట్ నెమరు వేసుకోవాలి. అది మన మదిలో మెదలాలి. ఆ వాక్యం ద్వారా మనం నడిపించబడాలి. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆ వాక్యం మనకు బలం కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అదే పౌలు గారు ఈ సంఘానికి రాయడానికి, ఈ పత్రిక రాయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, లేదా ప్రభు దినము, లేదా ప్రభు యొక్క రాకడ ఆహ్వానము. ఎందుకనగా తెస్సలోనికలో ఉన్న సంఘంలో ఉన్న సంఘస్థులకి ఒక అనుమానం లేదా ఒక దిగులు వచ్చేసింది. క్రీస్తులో ఉన్నవారు చనిపోతున్నారు, అలాగే అన్యులు చనిపోతున్నారు. చనిపోయిన వారు పాతబెట్టి పెడుతున్నారు లేదా కాల్చివేయబడుతున్నారు. అలాగే క్రీస్తులో ఉన్నవారు కూడా చనిపోతున్నారు, పాత పెట్టేస్తున్నారు. ప్రభు చెప్పాడు, నేను వస్తాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను, పరలోక రాజ్యంలో మీకు భవనాలు కడుతున్నాను, మీకు ఇళ్ళు కడుతున్నాను, మీరు నాతో పాటు యుగ యుగాలు జీవిస్తారు అని చెప్పి ప్రభు చెప్పాడు. చెప్పిన ప్రభు మేము చనిపోతున్నాము, పాత పెట్టబడుతున్నాను, అన్యులు కూడా పాత పెట్టబడుతున్నారు, కానీ మాకు ప్రభు రాకడ గురించి మాకు ప్రభు వస్తానని ఇంకా రాలేదని వాళ్ళకు ఒక అనుమానం, ఒక నిస్సహాయ స్థితి. వాళ్ళు దాని గురించి వారికి అయోమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిగా మనం చూడొచ్చు. ఈ ఉత్తరంలో పౌలు గారు ఆ విషయాలు మనసులో పెట్టుకునే ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. మీరు 5 అధ్యాయాలు చూడండి. దీంట్లో పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభు రాకడ గురించి చెప్తూనే సంఘాన్ని ఆ రాకడకు సిద్ధపాటు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటంటే ప్రభు 2వ రాకడ గురించి చెప్తూనే సంఘాన్ని రాకడకు సిద్ధం చేస్తారు. ఇది ముఖ్య ఉద్దేశంగా మనము ఈ పత్రికలో చూడొచ్చు. కావాలంటే మనం చూద్దామండి, అన్ని పాయింట్ వైజ్గా మనం చూద్దాం. ఎందుకంటే ప్రభు రాకడ గురించి మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయము
7వ వచనం, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాక్యాన్ని ప్రచురపరిచే సంఘం. వీళ్ళందరూ కూడా పాస్టర్లు కాదండి, వీళ్ళందరూ వాక్యాన్ని ఈ సంఘం నుంచి వాక్యం మ్రోగిందంట. ఎక్కడెక్కడ మ్రోగిందంటే అకయాలోను మ్రోగిందంట, మాసిదోనియాలో మ్రోగిందంట. ఈ సంఘం నుంచి అంటే సువార్తను ప్రకటించే సంఘం ఇది. ప్రతి ఒక్కడు సువార్తను ప్రకటించే సంఘంగా ఈ సంఘం ఉంది. తెస్సలోనిక సంఘం మాదిరి, వాక్యాన్ని ప్రచురం చేయడంలో మాదిరి. అది రోల్డ్ మోడల్, ఒక గుడ్ చర్చ్, రోల్ మోడల్ చర్చ్. ఏంటి? వాక్యాన్ని ప్రకటించడంలో మాదిరికరమైన. ఎందుకంటే విశ్వాసం అందరికీ మాదిరి అవుతారు. ఎందుకంటే ప్రభు వాక్యమును మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పనవసరము లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుతారు. ఓకేనా? అయితే అలా చెప్పుకుంటూ వస్తూ, దేవుడు మృతుల్లో నుండి లేపిన క్రీస్తు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని రాకడ. ఈ రాకడ ఎప్పుడు వస్తాడు అంటే పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును, పరలోకం నుంచి వస్తాడని ఎదురు చూడడానికి, ఎదురు చూడడం అంటే నిరీక్షించడానికి మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితేరో ఆ సంగతిని వారే తెలియజేస్తున్నారు. అంటే దేవుడు రాకడ గురించి చెప్తూ వారి రాకడ కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ 2వ అధ్యాయం నిజంగా పౌలు గారి యొక్క మేము ఎలా నడుచుకున్నాము, మేము సంఘం ఎలా ఈ నేటి సేవకులకండి ఇది ఉదాహరణ. 2వ అధ్యాయము నేటి సేవకులకు వాక్య పరిచయం చేసే వరకు నిజంగా పౌలు ఆదర్శ మూర్తి అండి, ఆదర్శకుడు అండి. నిజంగా ఏం మాట్లాడి నిజంగా, సహోదరులారా మీ వద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. శ్రమ, అవమానం అంటండి ఫిలిప్పులో. మనకు తెలిసింది కదా, ఫిలిప్పులో బట్టలు విప్పి కొరడాలతో కొట్టడం, బెత్తాలతో కొట్టడం, చిత్తుగా ఒళ్ళంతా కొట్టి ఒళ్ళు హోనం చేసి పడేశారండి సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి. తర్వాత మనం చూస్తాం, ఈ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరిశోధించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించున్నాము. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షనైనా కప్పుపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందునకు దేవుడే సాక్షి. మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నాను. మేము క్రీస్తు శిష్యులము. మాకు అధికారం చేయడానికి శక్తి ఉంది. కానీ సస్యమిచ్చు తల్లి, పాలిచ్చే తల్లి తన కుమారులు ఏ విధంగా గారాపిస్తుందో అలాగే మిమ్మల్ని గారావించాం. అవసరమైతే మా ప్రాణాలైనా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు ప్రియమైన సహోదరులు. అందుకనే మేము మా ప్రాణాలైనా మీరు రక్షించబడాలి, మీరు క్రీస్తుని తెలుసుకోవాలి అని చెప్పి మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నాడు. ఎలా కష్టపడినారా? అవును సహోదరుల, మా ప్రయాసం కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింపగలను కష్టం చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసమే మీ ఎదుట ఎంత భక్తిగాను, ఇప్పుడు ఉందంటారా కాపరికి, ఏ కాపరికైనా ఉందంటారా, ఎంత భక్తిగాను, నీతిగాను, అనిందెముగాను, అందరిని గురించి అనట్లేదండి. అందరూ చాలామంది నిస్వార్థంగా, చాలామంది ప్రభు వాక్యం కోసం భోజనం తినకుండా కూడా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వారి గురించి అనట్లేదు. ఇప్పుడున్న సేవకులు మెజారిటీ ఆఫ్ ఎక్కువ మంది కూడా ఇలాగే ఉన్నారు. ఎలాగా? వక్రమైన మార్గాలు, ధనాపేక్షను కప్పిపెట్టేది. అది భక్తి ముసుగులో గొప్ప లాభసాధకంగా, భక్తి అనేది గొప్ప లాభ సాధనంగా మారిపోయింది వాళ్ళకి. అదే ఇప్పుడు చూడండి, ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించేమో దానికి మీరే సాక్షులు. దేవుడు సాక్షి. తన రాజ్యమునకును మహిమునకును
మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వాడిని హెచ్చరించున్నాను, దయపరుచున్నాను, సాక్ష్యం ఇచ్చున్నాను. మా తండ్రి బిడ్డలే నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎళ్ళ మేము నడుచుకుంటున్నాం. ఈ హేతు మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది ఆ వాక్యమే. మీరు మమ్మల్ని ప్రభువుని అయినట్టు మా వాక్యము మా వల్ల వాక్యాన్ని మేము చెప్పే వాక్యాన్ని మా వాక్యం అని మీరు భావించుకుంటారు, దేవుని వాక్యం అని భావించి మమ్మల్ని చేర్చుకున్నారు. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందని చెప్పుకుంటూ వస్తూ మనకి 19వ వచనంలో చివర మనం చూస్తే దేవుడు ఈ 5 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా చూసేదంటే రాకడ గురించి. మొదటగా మనకు చూస్తాం మాదిరి. ఈ సంఘానికి ఉన్న మొదటి లక్షణం మాదిరి. మళ్ళీ రెండవదిగా మనం చూస్తాం ఈ సంఘానికి ఉన్న రెండో క్వాలిటీ ఏంటంటే ప్రయాసపడే సంఘం. ఈ వీరు ఎలాంటి వారంటే తెస్సలోనిక సంఘం ప్రయాసపడే సంఘం. మళ్ళీ చూద్దాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా ఏంటంట ఎలానగా మా నిరీక్షణ అయినను, మా ఆనందమైనను, మా అతిశయ కిరీటమైనను. ఏది? మా ఆనందమైన, మా కిరీటమైన, మా అతిశయమైన ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయంలో మీరే కదా. మీరు ఆయన ఎదుట కనిపించారు, మీరు మారి మేము చెప్పిన దేవుని వాక్యాన్ని మీరు విని రక్షించబడి క్రీస్తు రాకడ సమయంలో మీరు ఆయనతో కలుసుకున్నప్పుడు మేము ఉన్నప్పుడు సమయంలో క్రీస్తు దగ్గర మేము ఉన్న సమయంలో మీరు మారి క్రీస్తు దగ్గర మీరు కనిపించినప్పుడు అదే కదా మాకు ఆనందం. రాకడ గురించి చెప్తున్నాడు చూసారా. ప్రభు యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఆ తర్వాత అలా చెప్పుకుంటూ వస్తూ 3వ అధ్యాయంలో 12వ వచనం మనం చూసినట్లయితే, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వదులుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును ఆ మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. రాకడ సమయంలో చూసారా, మళ్ళీ అంటున్నాడు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులతో వచ్చినప్పుడు ప్రభు ఎలా వస్తాడంటే పరిశుద్ధులతో వస్తాడు. నువ్వు పరిశుద్ధుడు అయితేనే ప్రభువును కలుసుకుంటావు. ప్రభు ఎవరి దగ్గర ఉంటాడు? ప్రభు ఎవరితో కలుసుకుంటాడు అంటే పరిశుద్ధులనే కలుసుకుంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండదు. తెస్సలోనికలో ఉన్న సంఘం ఎలాంటిది? మాదిరి కలిగిన సంఘం, ప్రయాసపడే సంఘం, పరిశుద్ధులుగా ఉన్న సంఘం. 4వది మనం చూస్తాం. అనగా 4వ అధ్యాయం మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధులగుటకే, అందుకే చూసారా, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవడం వలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకని యేసు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులతోనే యేసుక్రీస్తు ఉంటాడు. పరిశుద్ధులే యేసుక్రీస్తుని ఎదుర్కొంటారు. పరిశుద్ధత. మీరు రాకడ సమయంలో ఎలా ఉండాలి? రాకడ ఎప్పుడు వస్తుందో అది ఎవరికి తెలియదు. దొంగ ఏ విధంగా వస్తాడో ఆ విధంగానే యేసుక్రీస్తు రాక ఉంటుంది. దొంగ ఇంటికి కన్న వేయడానికి లేదా దొంగతనానికి వచ్చినప్పుడు మనకు చెప్పి రాడు, మనకు ఫోన్ చేసి రాడు, మనల్ని టచ్ చేయడు. ఆయన వచ్చేసి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఏ టైం వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ మనకు తెలిస్తే మనం అలెక్ట్ అయిపోతాం. కానీ వాడు మనకి ఎవరికి ఏ వేళలో వస్తాడో, ఏ సమయాన్ని వస్తాడో, ఏ టైంలో వస్తాడో మనకు తెలియదు. అలాగే యేసుక్రీస్తు రాకడ ఉంటుంది అని రాకడ గురించి చెప్తూ నువ్వు ఎలా ఉండాలి? నీ సిద్ధపాటు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మాదిరికరంగా వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రయాసపడాలి. దీనికోసం ఇంట్లో వాళ్ళ కోసం కాదు. ఇంట్లో వాళ్ళ కోసం ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు. ఇంట్లో వాళ్ళ కోసం ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, కష్టపడతావు, శ్రమ పడతావు, వాళ్ళని పోషిస్తావు, పిల్లల్ని పోషిస్తావు, అందరినీ పోషిస్తావు. కానీ ప్రభు కోసం ప్రయాసపడాలి. ఎవరి కోసం? ప్రభు కోసం ప్రయాసపడాలి. ప్రభు అడుగుతాడు, నా కోసం ఏం ప్రయాసపడ్డావు? ఎవరికైనా ఒక్క సువార్త చెప్పావా? కనీసం సువార్త చెప్తున్నప్పుడు నువ్వు ప్రయాసపడలా. కనీసం సువార్త చెప్తున్నప్పుడు నువ్వు అంగీకరించావా? వారంతా ప్రకటన చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకైనా లేదని అడిగితే నువ్వు ఏమైపోతావు? ఆయన ముందు నువ్వు సమాధానం చెప్పుకోవడం తలదించుకుని ఉంటావు. ఏమీ చెప్పలేవు. నువ్వు నశించిపోయేటప్పుడు ఆ కాలంలో దేవుడు అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పలేవు. మాదిరి కలిగిన సంఘం, ప్రయాసపడే సంఘం, పరిశుద్ధులుగా ఉన్న సంఘం, పరిశుద్ధులగుటకే మిమ్మల్ని పిలిచారని చెప్పి పరిశుద్ధంగా ఉన్న సంఘం, పరిశుద్ధులు ఆయన రాకడ సమయంలో అలాగే చెప్తూ అంటాడు 4వ అధ్యాయంలో. వీళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెస్సలోనికలో ఉన్న సంఘానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రేమ అండి. 9వ వచనం మనం చూస్తే, సహోదరా
ప్రేమను గూర్చి, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతే నేర్పబడితిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమను గురించి ఆ సంఘానికి రాస్తాడు. అంటే ఆ సంఘంలో ప్రేమ లేదు కనుకే, అంటే మీలో కక్షలు ఉన్నాయి, మీలో క్రోధాలు ఉన్నాయి, మీలో అసూయలు ఉన్నాయి అని చెప్తూ ప్రేమ కలిగి ఉండండి. ప్రేమే తుది మట్టుకు ఉంటుంది. ప్రేమ ఒకటే నిలుస్తుంది. భాషలైనా, ప్రవచన వరమైనా, నీ భక్తి అయినా ఏదైనా నశిపోతుంది, కానీ ప్రేమ ఎప్పుడు నిలిచి ఉంటుంది అని చెప్పి ఆ సంఘానికి రాశాడు. అంటే ఆ సంఘంలో, కొరింథీ సంఘంలో అప్పుడు ప్రేమ కొరబడింది కనుక. కానీ ఈ సంఘానికి వస్తే పౌలు గారు చెప్తున్నాడు, మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే. అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదర మీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి కొదువైనట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుజోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట ఎందు మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను. వీరంటండి, నువ్వు మాదిరిగా ఉన్న ఈ సంఘం అనేక సంఘాలకి మాదిరి. ఈ సంఘంలో ఉన్న వ్యక్తి అనేక మందికి అందరూ కూడా ఒక 100 మంది ఉంటే సంఘంలో, ఈ తెస్సలోనికలో ఉన్న 100 మంది కూడా ఒక వ్యక్తిని చూసుకోవడం, ఆ వ్యక్తికి ప్రతి వ్యక్తి కూడా ఒక మాదిరికరమైన సహోదర ప్రేమ. ఈ ప్రేమ, ఈ దాతృత్వం ఎక్కడ వరకు వ్యాపించిందంటే కొరింథీలో ఉన్న వాళ్ళకి వినబడిందండి. ఎక్కడెక్కడ ఉన్న సంఘాలకు ఈ తెస్సలోనిక సంఘం మాదిరి అయిందండి. సహోదర ప్రేమ గురించి రాయనక్కర్లేదు. ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారంటే, పౌలు గారు చెప్పిన అభివృద్ధి పొందండి, ఈ ప్రేమలో మీరు వద్దులండి, స్థిరంగా ఉండండి, హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, ప్రేమగా ఉండండి. వీరు నిరుపేదలైనప్పటికీ అనేక సంఘాలకి దాతృత్వంగా ఇచ్చేవారుగా, వీరు నిరుపేదలైనప్పటికీ మాదిరికరమైన ఆనందించేవారుగా, శ్రమల్లో ఆనందించే మాదిరితనాన్ని చూపించారండి. వీరు పౌలు గారు చెప్పినట్టు వీరు నడుచుకున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఉంటే మనకు 13వ వచనానికి వస్తే మళ్ళీ రాకడ. ఈ రాకడ అనే విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము మీరు దుఃఖపడకూడదు చెప్తున్నాడు. నువ్వు క్రీస్తు బిడ్డవా? కష్టం వస్తుందా? నష్టం వస్తుందా? అందరికీ సంభవించినట్టుగా నీకు సంభవిస్తుందా? అందరికీ సంభవించలేదు, నీకేమైనా సంభవించినా దుఃఖపడద్దు. ప్రభు ఉన్నాడు మనకి. విశ్వాసం కలిగి ఉండు, విశ్వాసంలో స్థిరంగా ఉండు అని చెప్తున్నాడు. దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ప్రభువు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవంలో నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరాము. నిద్రించిన వారి కంటే ముందుగా ఎలాగంటే ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. మళ్ళీ రాకడ గురించి చెప్తున్నాడు. రాకడ గురించి చెప్తూనే రాకడకు సిద్ధపాటు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. మీరు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీరు బాగుగా తెలియను. మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు. మీరు నిద్రిస్తున్నా, మీరు మేల్కొని ఉన్నా ప్రభువుని ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు ఆయనలో కలుసుకుంటారు. మీరు ఆయన కలుసుకుంటారు. మీరు మెలకువగా ఉన్నవారే, మీరు పగటి సంబంధులే, మీరు క్రీస్తుని విశ్వసించిన వారే, కనుక క్రీస్తుని వెంబడిస్తున్న వారే, మీరు మాదిరికరమైన వారే, ప్రయాసపడుతున్న వారే, పరిశుద్ధులే, దుఃఖపడకుండా నిమిత్తము రాకడ కొరకు సిద్ధపడుతున్న వారే. అలాగే మీరు భయపడవసరం లేదు, మీరు చింతపడవసరం లేదు. ప్రభువు మిమ్మల్ని అతనితో పాటు తీసుకువెళ్తాడని చెప్తూ వాళ్ళకి ఓదారుస్తూ వారికి ఉన్న అనుమానాలని, వారికి ఉన్న సందేహాలని ప్రభు రాకడకు సిద్ధపరుస్తున్నట్టుగా మనం ఈ వచనాల్లో చూస్తాం. చివరిగా మనం చూసేది ఏంటంటే సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మల్ని పరిశుద్ధపరిచేది మీ దోషాలను, మీ తప్పులను,
తెలుసో తెలిసి చేసిన ప్రతి పాపాన్ని, తెలిసి చేసిన ప్రతి పాపాన్ని ఆయనే పరిశుద్ధపరుస్తాడు. అవన్నిటినీ కొట్టివేస్తాడు. మీ మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభు, మీ ఆత్మ, మీ శరీరము, మీ జీవమును మన ప్రభు అని యేసుక్రీస్తు రాకడయందు, మళ్ళీ రాకడ గురించి చెప్తున్నాడు చూసారా. ఈ 5 అధ్యాయాల్లో కూడా ప్రభు రాకడ గురించి చెప్తూనే, రెండవ రాకడ గురించి చెప్తూనే సంఘాన్ని, తెస్సలోనిక ఉన్న సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు చేస్తూ చెప్తున్న పత్రికగా ఇది మనం చూస్తాం. మీరు ఎలా ఉండాలి అంటే ప్రభునందు నిందారహితముగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మీరు నిందారహితంగా ఉండాలి, ప్రభు రాకల్లో సంపూర్ణులుగా ఉండాలి. మీరు ఆల్రెడీ సంపూర్ణ, ఇంకా మీరు అభివృద్ధి పొందాలని చెప్తూ ఉన్నాడు. తెస్సలోనిక రాసిన పత్రికను ముఖ్య ఉద్దేశం మనం చూసాం కదా. ఆ సంఘానికి ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటంటే మాదిరికరమైన సంఘము, ప్రయాసపడే సంఘము, పరిశుద్ధంగా ఉన్న సంఘం, పరిశుద్ధంగా ఉన్న సంఘము, పరిశుద్ధంగా ఉన్న ప్రేమ కలిగిన సంఘము, ప్రేమ కలిగిన సంఘం. ఐదవదిగా ప్రేమ కలిగిన సంఘము. ఐదవదిగా నిందారహితముగా ఉన్న సంఘము. ఆ రోజులో ఆ పౌలు గారు చెప్తున్నారు, తెస్సలోనిక సంఘంలో ఉన్న వారికి మనకు మాదిరిగా చెప్తున్నారు, మనకు సవాలు విసురుతున్నాం. మనం ఉంటామంటారా రాకడ సమయంలో ఈ 5 క్వాలిటీస్ మనలో ఉన్నాయంటారా? ప్రభు రాకడకు మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉందంటారా? లేదు కదా. మనం సరి చేసుకుందాం. ప్రభు రాకడకు వారి వలె మనము మాదిరికరంగా ఉందాం, వారి వలె మనము ప్రయాసపడదాం ఇచ్చే విషయంలో, వారి వలె మనము పరిశుద్ధంగా ఉందాం, వారి వలె మనము ప్రేమిద్దాం, వారి వలె మనము నిందారహితంగా ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని మనకి చేశాడు కనుక మనము సరిచేసుకుందాం. దేవుని బైబిల్లో రాయించిన మాటలన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే మార్పు. పాపి మార్పు పొందితే దేవుడికి సంతోషం. పాపి తన పాపంలో చనిపోవటం దేవునికి దుఃఖం. నువ్వు చనిపోవాలని దేవుడు నిన్ను సృష్టించలేదు. యుగాలు ఆయనతో ఉండాలనే నిన్ను నన్ను సృష్టించింది కనుక మారదాం, మార్పు చెందుదాం, క్రీస్తు కోసం బ్రతుకుదాం. దేవుని సేమలో మీ ఆనంద్ కుమార్. అలాగే తెస్సలోనిక రాసిన 2వ పత్రికను మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థించండి. ఆయన ఆత్మశక్తితో బలంతో నన్ను నడిపించలాగన, ఆయన కృపలో నన్ను వదిలింపజేయలాగన, ఆయన సేవలో ఆయన సేవకుడైన ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.